సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ మాట వింటేనే కాంగ్రెస్ పార్టీలోలకి ఒక వణుకు అనుకుంటా. ఎందుకంటే దాన్ని కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నాము. ప్రతిసారి డిపాజిట్లు కూడా రాబట్టలేకపోతున్నామన్నా మరి బాధనాలా, ఈర్ష్యనాలా, అసూయ అనుకోవాలా? దానికి పరాకాష్ఠనే ఈరోజు జరిగిన ఒక విధ్వంసం అని చెప్పాలా. అంటే ఓకే, గజ్వేల్కి పోయి ఆడ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫీస్ని బద్దలు కొట్టి ఆడబోయి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టొస్తే కానీ మీరు డాష్ డాష్ అనిపించుకోలేదా? దీని వెనకాల ఎవరున్నారు? ఎవరో లేనిదైతే పోరు కదా. పోరు చిల్లర మల్లరా కార్యకర్తలు నేను ఆ మాట అయితే అంటలేను, కానీ చేస్తున్న విధానాన్ని రౌడీల కంటే అంటే ఆకు రౌడీలు అనారా, గల్లీ రౌడీలు అనాలా, ఏమనాలా? సో ఎవరో డీసీసీ ప్రెసిడెంట్ అంట, గిట్లనే చేస్తారా? ఏం ఆ జిల్లాకి డీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఆమె ఏం ఉదాహరణగా ఉండబోతుంది? ఓకే, ఇట్లా అరాచకం చేసి మాకు ఎమ్మెల్యే వద్దు, మీరు చెప్తే అయిపోతుందా? అది ప్రజలు అనుకోవాలి. ఆల్రెడీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ప్రజలే గుండెల్లో పెట్టుకున్నారు. మీరెవరు దాన్ని కాదనడానికి? 2014 ముందు తర్వాత ఎట్లున్నదో తెలంగాణ మర్చిపోయారు. నిజంగా తెలంగాణలో పుట్టిన ఎవరైనా సరే, తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డ అయినా కూడా ఇది మర్చిపోతారా? నీళ్లు లేక ఎంత గోసపడ్డారు, కరెంటు లేక ఎంత గోసపడ్డారు, నెర్రెలు వాసిన భూములు, ఎప్పుడో పొద్దున కరెంటు పోతే ఏ అర్ధరాత్రికి కూడా రాని పరిస్థితి, ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఓహో, మీకు ఇప్పుడు కొత్తగా పదవులు వచ్చినాయని మీకు యాదికి లేదేమో. ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న మీ నాయనలను, మీ తాతలను, మీ అన్నలను ఇంకెవరన్నా అడగండి, చెప్తారు. ఓకే, డన్. ఈరోజు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేనే కాదు కదా, ప్రజలు ఆయనకు అద్భుతమైన గౌరవం ఇచ్చిర్రు. దాన్ని మీరు దొడిపేస్తారా? ఏంది చిల్లరేషాలు? ఒకసారి చూడండి రైతే. క్యాంప్ ఆఫీస్కు రాని కేసీఆర్ అంటూ మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి వస్తున్నాడా? ఏమైనా కనబడుతున్నాడా క్యాంప్ ఆఫీస్లో? నేనెందుకు ఈ క్యాంప్ ఆఫీస్లో ఉండాలి, ఇక్కడ కేవలం దళితులు మాత్రమే ఉండాలి, గిరిజనులు మాత్రమే ఉండాలని క్యాంప్ ఆఫీస్లో ఎవరున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలి కదా, క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన సాగించాలి కదా. మరి ఎందుకు ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి పరిపాలన సాగిస్తున్నాడు? ఇప్పుడు మీరు చేసే స్లోగన్స్ ఎవరికి వర్తిస్తాయి? మీరు ఆ ఫోటో పెట్టిరు కదా, ఆయనకి వర్తిస్తాయి. క్యాంప్ ఆఫీస్కి రాని ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. మరి క్యాంప్ ఆఫీస్కి రాని సీఎం గురించి ఏం మాట్లాడతారు? ఆయన గత 10 ఏళ్ళు అదే క్యాంప్ ఆఫీస్లో ఉండి పరిపాలించిండు కదా ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్లో. కనీసం మరి ఇలా ముఖ్యమంత్రి ఎందుకు వస్తలేడు ఆ క్యాంప్ ఆఫీస్కి? అది అడగండి ఒకసారి. నోరంతా చించుకొని డౌన్లో ఏందో అని మాట్లాడుతారు కదా, ఒక్కసారి ఆయన చరిత్ర తెలుసుకోండి. ఆయన ఏం చేసిండు, తెలంగాణ ఎట్లుండే, ఎట్లా బాగుపడ్డది, ఇవాళ మీకు డీసీసీ పదవులు ఎట్లొచ్చినాయి పోని, ఇలా మీరు ఆ డౌన్ అని మాట్లాడగలిగిరు అంటే ఏ పదవులతోటి మాట్లాడగలిగిరు? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఎట్లొచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది ఒక్కసారి యాదికి చేసుకోరు. ఏంది ఆ చిల్లర మల్లర చేతలు, చిల్లర చేష్టలు అంటారు వీటిని. అరాచకం చేసి బలవంతంగా తీసుకుపోయి మంచిగా మీరు రేవంత్ రెడ్డికి మేలు చేస్తురా, నష్టం చేస్తురా?
పాపం ఆయనకు కూడా మరి ముచ్చట ఎరకనో లేదో తెలియదు, ఎందుకంటే ఆయన పోయి ఆ కేరళలో ప్రచారంలో ఉన్నాడు. అసలే ఆయన ట్రోల్ అవుతున్నాడు, ఒక్కొక్క మాటతోటి ఒక్కొక్క వీడియోతోటి ఆయన్నే అడ్డంగా ట్రోల్ అవుతున్నాడు. మీరు ఇంకా ఆయన పరువును దిగజారుస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిది తీసుకుపోయాడ ఫోటో పెట్టంగానే ఆయనకు కేసీఆర్ అంత స్టేచర్ రాలే. అనవసరంగా ప్రజల దృష్టిలో ఛీ ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది అని అసహించుకుంటున్నారు. చేసే పనులు గౌరవాన్ని ఇవ్వాలి, కానీ మీరు చేస్తున్న పనుల వల్ల ఆయన గౌరవం తగ్గట్లేదే. లేదంటే మీకు కేరళ నుంచి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండా, మీరు ఇట్లా పోయి మీరు నా ఫోటో పెడితే కానీ నాకు ఆయనంత స్టేచర్ రాదు, మీరు ఏమన్నా చేసి లొల్లి చేసి మీరు పోయి ఫోటో పెట్టుండ్రని చెప్పిరా? ఇవాళ ఏ ఆఫీసు క్యాంప్ ఆఫీస్కు రాని కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారే. అసలు రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రే ఈరోజు క్యాంప్ ఆఫీస్కి రాని పరిస్థితి. ఆయన ప్యాలెస్ నుంచే నడిపిస్తున్నాడు కదా. అంటే మీరు ఇండైరెక్ట్గా డౌన్ రేవంత్ రెడ్డి అంటున్నారా? అదే కదా మీరు మాట్లాడుతున్న మాట డైరెక్ట్గా ఆయనకే తాకుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికే దిక్కు లేదు, క్యాంప్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదు. మీరు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయికి వచ్చిరా? ఒక్కసారి ప్రజల్లో పోండమ్మా. కొత్తగా ఏదో డీసీసీ పదవి వచ్చిందని ఆమె డౌన్ కరెక్టే. ఆ డౌన్ అనేది ఈ తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రికి వర్కౌట్ అవుతుంది అన్నమాట. అనవసరంగా ఎందుకు ఆయన పరువు తీస్తారు? ఆయనకు ఉన్నది ఎంతో కొంత ఉన్నట్టు దాన్ని కూడా పూర్తిగా దిగజారుస్తున్నారు. ఇవాళ అసహించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఆయన ఇంకొన్నాళ్ళనే పాపం ఉండని అట్లా ఎందుకు అట్లా ఆ ఫోటోని గోడను ఎక్కించి ఎందుకు ఆయన ఆగం చేస్తారు? తెలంగాణ ప్రజలలో ఆయనని చులకన ఎందుకు చేస్తున్నారు? మీకు బెస్ట్ అడ్వైజ్ ఇస్తున్నా. పాపం ఆయనకు ఏదో ఇంకా తాపత్రయం ఉంది, నేను ఇంకా 10 ఏళ్ళు ఉండాలనుకుంటున్నాను, కనీసం 2.5 ఏళ్ళన్నా సవ్యంగా ఉంచుర్రి. దీన్నే అంటారు ఎంత అసూయ అంటే, అరే ఆ నేత స్థాయికి, అరే మనం ఆ పెద్ద ఆయన స్థాయికి ఎట్లా రీచ్ అవ్వాలి, మనం ఏం నేర్చుకోవాలి అని ఆ యూత్ అన్న మీరు నేర్చుకోండి. ఉట్టిగానే గాయి చేసుకుంటే ఏం నేర్చుకుంటారు? మీరు సబ్జెక్ట్ ఏం నేర్చుకుంటారు? రాజకీయంలో రాబోయే వాళ్ళకి మీరు రేపు ఇప్పుడున్న తరం వెళ్ళిపోతే కొత్త తరంకి మీరు స్వాగతం పలకాల్సింది ఎట్లా పోవాలి? మీ రోల్ మోడల్గా ఉండాలి రాజకీయాలకు వచ్చినప్పుడు. చీ గిట్ల చేస్తారా అనే కాదు కదా, ఉండకూడదు కదా. చీ అని అసహించుకుంటుంటే ఎట్లుంది మీకు? అనవసరంగా మీరు తీసిన పరువంతా మీరు డౌన్ అన్నదంతా కూడా అక్కడ రేవంత్ రెడ్డికి అవన్నీ పోతాయి. ఇవాళ మాకొద్దు ఈ ఎమ్మెల్యే అంటే ఆ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి పోయి అడగండి. రేపు ఎలక్షన్ వస్తే ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ పట్టుమని 10 మంది మీరు వీధి రౌడీలాగా కార్యకర్తలు వెళ్ళి మాకొద్దీనంటే ఆయన కాదు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు ఎమ్మెల్యే కావాలి, ఎవరు ఎమ్మెల్యే కాకూడదు అనేసి. మీరు చిల్లర చేతలు చేసినంత మాత్రాన ఆయనకు ఒరిగేదేమని ఉంటుందా? ఓహో మేము ఆయన ఆఫీస్నే పోయి మేము ఆయన ఆఫీస్ మీద దాడి చేస్తే మాకు గుర్తింపు వస్తుంది, అసలు మేము ఎవరమో జనాలకు తెలియదు కాబట్టి మాకు పబ్లిసిటీ వస్తుంది అనేసి ఈ పబ్లిసిటీ పిచ్చి కోసం ఈ చిల్లర వేషాలేసారు. ఈ మధ్యలో ఎవరు పడితే వాళ్ళు రీల్స్ చేస్తుంటారు కదా, ఏదో రకంగా పబ్లిసిటీ రావాలని. కానీ మీ పబ్లిసిటీ పిచ్చిలో మీరు ఆ పెద్ద ఆయన స్థాయిని ఏదో తగ్గించాలనుకున్నారు. కానీ అది మర్చిపోయి మీరు ఆయనకి ఏమీ కాదు, ఇంత వెంట్రుక కూడా పోదు, ఆయనకి ఏమి కాదు. ఆయనది చాలా చిరస్థాయిగా ఆయన చరిత్ర నిలిచిపోతుంది తెలంగాణ ప్రజల గుండెల్లో. ఆ చిల్లర శేఖలు మానుకుంటే మీ చిల్లర శేఖలన్నీ ఎవరికి ఇంపాక్ట్ అవుతాయి అంటే, ఆ ఫోటో పెట్టారు కదా ఆయనకు మీరు ఇంపాక్ట్ చేస్తారు, ఆయన గౌరవాన్ని తగ్గిస్తారు, ఆయన దిగజారుస్తారు. మీరు ఇది యాది పెట్టుకొని ఈ చిల్లర చేతలు మానుకోమని ప్రజలు మీకు హితవు పలుకుతున్నారు.